జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ ఫాదర్స్ డే మన సబ్స్క్రైబర్స్ అందరికీ, కాని వాళ్ళకి కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఇవాళ ఫాదర్స్ గురించి ఏం చెప్పాలి అంటే, ఫాదర్ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం పిల్లలకి తల్లిదండ్రులు అయిన తర్వాత మన అమ్మా నాన్న మన కోసం ఏం కష్టపడ్డారు, అమ్మా నాన్న మన కోసం ఎంత శ్రమించారు, ఎంత ఇబ్బంది గురయ్యాము, మనం ఎంత ఇబ్బంది పెట్టాము, మన పిల్లలు మనని ఇబ్బంది పెడుతున్నప్పుడు నాన్న మనకి ఇంత ఇబ్బంది పడి చేశాడా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనమే మన పిల్లలకి చాలా సులువుగా పెంచుతున్నాం అనిపిస్తుంది. పూర్వం రోజుల్లో అయితే కార్లు లేవు, బండ్లు లేవు, ఏమీ లేవు. చాలా దూరాలు నడిచి వెళ్ళాలి, చాలా దూరాలు నడిచి ప్రయాణం చేయాలి. పిల్లలతో పాటు బ్యాగులు మోస్తూ తండ్రులు చాలామంది చాలా చేస్తూ ఉండేవాళ్ళు. టాపిక్లోకి వెళ్తే ఇవాళ మా ఫాదర్ గురించి చిన్నగా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, జమీందారుల ఫ్యామిలీ. కానీ మా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి 7th క్లాస్లోనే తండ్రి చనిపోవటం, ఎవరికి మా నాన్నగారికి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నెత్తి మీద పట్టడం, అప్పటి నుంచి పెద్ద కుటుంబాన్ని సాగుతూ రావటం, 3 తమ్ముళ్ళు, చెల్లెలు, అమ్మ, ఇంట్లో బంధువులు, ఇంత బాధ్యతలు నాన్నగారు తీసుకోవటం. ఇంత బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆస్తులు తెలియదు, ఎంత ఉందో తెలీదు. దాయాదులు, బంధువులు ఆస్తులు తగలపెట్టేయడం, అమ్మేయటాలు, ఏదైనా అంటే నీకు చిన్నవాడివి అని చెప్పడం. నాన్నగారు తాతగారు అంత్యక్రియలకు బయలుదేరితే తణుకు నుంచి మా ఊరు రావడానికి ఒక రాత్రల్లా బండిలో జర్నీ చేసి, ఎడ్ల బండిలో జర్నీ చేసి రావాలి. ఎంతో దూరం కూడా కాదు, కానీ లేటుగా ఆయన్ని రప్పించి మా తాతగారి అంత్యక్రియలు కూడా వేరే వాళ్ళతో పెట్టించడం. ఆస్తికి ఈయనే వారసుడు కదా, చక్కని వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు, ఏముంది ఆస్తి అంతా కాజేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేయటం. అలాంటి టైంలోనే సినిమా పక్కీలోలాగా మా నాన్నగారు ఎంటర్ అయ్యి కుటుంబ బాధ్యతలన్నీ 7th క్లాస్ వయసు నుంచే తీసుకుని మా బామ్మగారికి, మా బాబాయిలకి, మా అత్తయ్యకి సపోర్టుగా నిలబడి వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చి కుటుంబ పెద్దగా ఏం చేయాలో చాలా సమర్థవంతంగా చేశారు. కానీ ఒకటి చెప్తా వింటారా? ఎప్పుడైనా కుటుంబ బాధ్యతలు తీసుకున్న వాడికే చెట్టుకున్న పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా కుటుంబ బాధ్యతలు తీసుకున్న వాళ్ళకే కొన్ని బాధ్యతలు బరువుగా మోసాము అనిపిస్తుంది అప్పుడప్పుడు, వాళ్ళు పెట్టే ఇబ్బందులకి బంధువులు. కానీ తప్పదు కదా, నాన్నగారు కాబట్టి చేశారు. ఇంకోటి చెప్పాలి, మా చదువులు, మా జనరేషన్ వచ్చిన తర్వాత నేను, తమ్ముళ్ళు, 4 మొత్తం మేము. కానీ నేను ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత అందరూ మా ఇంటికి వచ్చి రావటం, బియ్యాలు తీసుకెళ్ళటం, ఒడ్లు తీసుకెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. మా స్కూల్లో సార్లు కూడా వచ్చి నాన్నగారి దగ్గరే బియ్యం, ఒడ్లు అన్నీ తీసుకెళ్ళేవాడు. పూర్వం రోజులు కాబట్టి ఎవరు తినాలన్నా ఏం చేయాలన్నా ఆ ఊళ్ళో ఉన్న డబ్బున్న వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నన్ను తీసుకెళ్ళి స్కూల్లో మా నాన్నగారు జాయిన్ చేస్తే అందరితో పాటు నేను ఎందుకు బెంచ్ మీద కూర్చోవాలి అని చెప్పి సార్కి ఏదైతే డస్క్ వేస్తారో ఆ డస్క్ మీద బాస్కెట్లు వేసి కూర్చునేదాన్ని. నేను అందరితో పాటు ఏంటి, నేను ఎందుకు కూర్చోవాలి ఇక్కడ, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి అలా కూర్చోవడం జరిగింది. అది ఆయన చెప్పలేదు, కానీ మా బాబాయిలు కూడా నన్ను స్కూల్ నుంచి తీసుకెళ్ళటానికి వచ్చేవాళ్ళు. మా అమ్మాయి ఎక్కడ కూర్చుంటుందో అక్కడ కూర్చోపెట్టండి, అంతేగాని ఇక్కడ మా అమ్మాయికి రూల్స్ పెట్టడానికి వీల్లేదని. ఇది మా నాన్నగారికి, మా అమ్మగారికి తెలిసి ఇంక ఇక్కడ ఉంటే చదువుకోదు, ఎందుకు వచ్చింది అని చెప్పి వేరే ఊరు మమ్మల్ని జాయిన్ చేసి, వేరే స్కూళ్ళలో జాయిన్ చేసి వేరే ఊరు మా అమ్మగారు షిఫ్ట్ అయిపోయి మచిలీపట్నం అనే ఊర్లో మా చదువుల కోసం అమ్మగారు ఆ ఊరి నుంచి ఆ పొలాలు, ఊర్లు, ఆస్తులు, అక్కడున్న జమీందారు తనమంతా వదిలేసి కట్టుబట్టలతో మా అమ్మగారు మమ్మల్ని తీసుకుని చదువుల కోసం ఆ ఊరి నుంచి మచిలీపట్నం తీసుకొచ్చి మా చదువుల కోసం అమ్మ ఒక్కరే పాటుపడ్డారు. దీని వెనకాల నాన్నగారి కృషి ఎంత ఉంది అంటే, మా ఫాదర్ గ్రేట్ అని నేను ఎందుకు చెప్తానంటే, అందరి ఫాదర్లో కంటే కూడా, ఆఖరికి మా హస్బెండ్ కంటే కూడా ఎందుకు చెప్తాను అంటే, మేమున్నాం. ఈ కోర్స్ చేయనా, ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్ళినానా, ఇక్కడికి వెళ్తే ఈ కోర్సు బాగుందిట, ఈ ఊరు వెళ్ళినానా, ఇలా ఉండు నాన్న అని చెప్తాం. కానీ మా నాన్నగారు ఏ రోజు పిల్లలకి ఇలా ఉండండి, వాళ్ళకంటే మీరు చదువుకోలేదేంటి, వాళ్ళకిలాగా మీకు ఫీజులు కట్టాను, చదివించాను కదా, మీరెందుకు ఇలా ఉన్నారు, మీరెందుకుని మార్కులు ఎక్కువ తెచ్చుకోలేదని కానీ ఏ రోజు మా నాన్నగారు మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు, పోల్చలేదు, ఎదుటి వాళ్ళని చూపించి విమర్శించలేదు. ఎప్పుడూ ఒక దెబ్బ వేయకుండా, ఇన్ని సంవత్సరాలు ఒక మాట అనకుండా మమ్మల్ని చాలా జాగ్రత్తగా, పద్ధతిగా
చాలా గొప్పగా పెంచుకొచ్చారు. ఒక్క దెబ్బ వేయటం కానీ, ఒక్క అరుపు అరవటం కానీ, ఒక తిట్టుడు తిట్టడం కానీ తెలియదు మాకు. ఏదున్నా అమ్మ మందలించేదే తప్ప నాన్నగారి దాకా వెళ్ళేది కాదు. నాన్నగారు ఉన్నా కూడా, ఆయన ముందు జరిగినా కూడా ఏమైనా మేము పిల్లలు ఏమైనా అనుకున్నా నాన్నగారు అంటాం కానీ మాకు తెలియదు. అలాంటి ఫాదర్ అండి మా ఫాదర్. ఎన్నో కుటుంబ విషయాలు. ఈరోజు 70 ఏళ్ల వయసులో కూడా మా ఊర్లో పొలాల కోసం, దాయాదులు పెట్టే పోట్లాట్లకి, తగాదాలకి, కోర్టుల కోసం తిరుగుతూ చాలా కష్టపడుతూ పిల్లలకి ఇంకా ఏదైనా చేయాలి నేను అని ఒంటరిగా ఆ ఊర్లో ఉండి ఫైట్ చేస్తూ ఈ రోజుకి పిల్లలకి ఇంకా ఏమన్నా చేద్దామని ఆయనకు ఉందే తప్ప ఎక్కడన్నా రెస్ట్ తీసుకుందామని లేని మనిషి, సుఖమంటే తెలియని మనిషి, కష్టం తప్ప ఏ రోజు మనశ్శాంతిగా ఉందామని తెలియని మనిషి. ఈ బాధ్యతల నుంచి తప్పుకుందాం, హాయిగా కాలు కాలేసి కూర్చుంటే నాకేంటి, అల్లుళ్ళు ఆఫీసర్లు, మంచి సంబంధాలు వచ్చాయి, 2 అల్లుళ్ళు మంచివాళ్ళు, ఒక క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, కొడుకులు మంచివాళ్ళు, కోడళ్ళు ఇంకా మంచివాళ్ళు, ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకుని ఒంటరిగా ఆ ఊర్లో ఉండటం అంటే మా ఫాదర్ ఈజ్ గ్రేట్ అని చెప్తాను. ఇలాగే మీ ఫాదర్స్ కూడా కుటుంబం కోసం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ ఏదో ఒక చోట పిల్లల్ని ఎదుటి వాళ్ళతో పోల్చడం కానీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడించడం కానీ, ఎదుటి వాళ్ళని ఏ విధంగా మనని కించపరచడం కానీ, ఎదుటి వాళ్ళ పిల్లల్లాగా మీరు చదువుకోలేకపోయారని కానీ అని అంటూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళలాగా మేము చదువుకున్నాం, ఎదుటి వాళ్ళకంటే కొంచెం సంస్కారవంతంగానే పెంచారు, ఎదుటి వాళ్ళకంటే ఎదుటి వాళ్ళని మర్యాదపూర్వకంగా చూసే లక్షణాలు నేర్పారు, ఎదుటి వాళ్ళని చూసే సహాయం చేసే బుద్ధి మాలో ఉండేటట్టు ప్రతి నిమిషం మా అమ్మ మా నాన్నగారు ప్రయత్నం చేసేవాళ్ళు. ఇదేనండి మాకు నేర్పింది అమ్మా నాన్న. అందుకే మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో కూడా పట్టుదల, క్రమశిక్షణ, ఎదుటి వాళ్ళు ఎంత దాకా వచ్చినా ఫైటింగ్ చేసే తత్వమే నేర్పారు. కానీ వెనుతిరిగి పారిపోండి మనకెందుకు అనేది ఏ రోజు నేర్పలేదు. కనుక మై ఫాదర్ ఈజ్ గ్రేట్. ఓకేనా? మీ ఫాదర్స్ కూడా ఇలాగే ఉంటే కనుక మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? బాయ్.